మీరు చూస్తున్న ఈ పెద్దాయన పేరు దబాయారాం. ఈయన ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ, కానీ ఇప్పుడు ఇండియాలో తోపుడు బండిపై ఐస్ క్రీంలు, కుల్ఫీలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. ఈయన స్వాతంత్రానికి ముందే పాకిస్తాన్ లోని పంజాబ్ లో జన్మించాడు. పాకిస్తాన్ లో హిందువుగా ఉండటమే ఈయన పాలిట పాపమయ్యింది. 1988లో దబాయారాం అనే పేరుతో పాకిస్తాన్ పార్లమెంట్ లో ఎన్నికయ్యాడు. కానీ ఇది నచ్చని కొందరు మత తీవ్రవాదులు దబాయారాం గారిని మతం మారాలని ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు తన పేరుని దబాయారాం నుంచి అల్లా దబాయగా మార్చారు. అంతటితో ఆగలేదు. కొందరు ముస్లింలు దబాయారాం గారి బంధువుల్లోనికి మహిళల్ని తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకుని వాళ్ళ మతాన్ని మార్చారు. దీంతో దబాయారాం గారు న్యాయం కోసం పాకిస్తాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా నిరాశ ఎదురయ్యింది. దాంతో దేశం విడిచి వెళ్లే నిర్ణయం తీసుకున్న దబాయారాం కుటుంబంతో కలిసి 2000 సంవత్సరంలో భారత్కి వలస వచ్చాడు. మొదట రోహ్తక్ లో ఒక నెల వీసాతో కుటుంబ సభ్యుడి అంత్యక్రియలకు వచ్చినప్పటికీ తర్వాత హర్యానాలోని రటానగర్ గ్రామంలో స్థిరపడ్డారు. ఇక కుటుంబాన్ని పోషించుకోవడానికి పాకిస్తాన్ లో ఎంపీ అయినప్పటికీ దబాయారాం ఇండియాలో సైకిల్ రిక్షాలో కుల్ఫీలు, ఐస్ క్రీంలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించాడు. రాజకీయ పార్టీల సహకారం, సామాజిక నాయకుల సాయంతో దబాయారాం భారత పౌరసత్వం పొందగలిగాడు. ఇప్పుడు ఆయనకు భారతదేశంలో భద్రత, సోదరత్వం కలుగుతున్నాయని ఆనందంగా చెబుతున్నారు దబాయారాం.